మొన్న కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారించారని ఇవాళ కేటీఆర్ను ఏసీబీ విచారించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాము వేధింపులకు భయపడేవాళ్ళం కాదని, కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్కు ప్రభుత్వం తాళం వేయడం దుర్మార్గమని కవిత మండిపడ్డారు. జగిత్యాలో నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో కవిత పాల్గొన్నారు. తమ కార్యకర్తలు నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవటం దారుణమని చెప్పుకొచ్చారు కవిత. మరి ఎన్నో రోజులుగా సేవ చాలా పెద్ద ఏర్పాటు చేసుకొని అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి 16వ తారీఖు నాడు వాళ్ళ అమ్మవారి దయ వల్ల జగిత్యాల ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. అందులో మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదర్ రావు గారు 90 లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే మా తొలి చైర్మన్ గారు దావా వసంత గారు వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక 10 లక్షల రూపాయలు